అందరికీ నమస్తే. రామగీత తెలుగు ఛానల్‌కి స్వాగతం. నేను మీ రామగీత. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం. సైన్స్ అంటే కేవలం ల్యాబుల్లో ఉండే ప్రయోగాలు మాత్రమే కాదు. మన నిత్య జీవితంలో, మన తెలుగు సంస్కృతిలో ఒక భాగం. మరి ఈ వీడియోలో ఆ కారణాలేంటో తెలుసుకుందాం రండి. 1928లో సరిగ్గా ఇదే రోజున సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. కాంతి కిరణాల స్వభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పి నోబెల్ బహుమతి సాధించిన మన భారతీయ శాస్త్రవేత్త ఆయన. ఆయనకి మన ఘన నివాళి. మరి మన ఇంట్లో వెలిగించే దీపపు కాంతి గాలిని శుద్ధి చేస్తుంది. రామన్ గారు చెప్పిన కాంతి విక్షేపణం సూత్రానికి మన దీపపు వెలుగుకు ఎడదీయలేని సంబంధం ఉంది. మరి రెండోది తులసి కోట. ఇక మన తులసి కోట విషయానికి వస్తే, తులసి మొక్క 24 గంటలు ఆక్సిజన్ ఇస్తూ మన ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే మన పెద్దలు తులసి చుట్టూ ప్రదక్షిణం చేయమని చెప్పారు. మూడవది శంఖం. శుభకార్యాల్లో మనం ఊదే శంఖం నుండి వచ్చే ధ్వని తరంగాలు గాలిలోని బాక్టీరియాని నాశనం చేస్తాయి. ఇది ఒక అద్భుతమైన వైబ్రేషనల్ సైన్స్. మన ఇంట్లో ఉండే గోమాత. మన గోమాత ఇచ్చే పాలు, పేడలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు ప్రకృతి మనకిచ్చిన గొప్ప మెడికల్ వరాలు. అందుకే ఆవు మనకి దైవంతో సమానం. రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే మనం చేసే నమస్కారం వల్ల మన మెదడులోని జ్ఞాపక శక్తి కేంద్రాలు ఉత్తేజితం అవుతాయి. ఇవన్నీ మన పూర్వీకులు అందించిన సైన్స్ సూత్రాలు. మరి మన మూలాల్లోనే మహా విజ్ఞానం ఉంది. దాన్ని గుర్తిద్దాం. అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. మరి మీ రామగీత.